యామిని గారు, కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. I request everybody to be seated. Once again, heartiest welcome to everybody. And 2 days back release అయిన ట్రైలర్ ర్యాంపేజ్ క్రియేట్ చేసింది. కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్. అసలు ఎక్కడ చూసినా ఈ డైలాగ్లే వినిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా అందరూ కనెక్ట్ అవుతున్నారు. అది మేము చూస్తున్నాము లైవ్గా. అండ్ ప్రతి 2 రీల్స్కి సైక్ సిద్ధార్థ్ రీల్ ఒకటి డెఫినెట్లీ పాపప్ అవుతోంది. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఆ ర్యాంపేజ్ ట్రైలర్ని స్క్రీన్ మీద చూసేద్దాం. లెట్స్ వాచ్ ద ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బాబా వాట్ అ సాంగ్, సో సూదింగ్. స్మరణ్ గారు, వాట్ అ మ్యూజిక్ అండి. హార్డియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. అసలు అదిరిపోయింది సాంగ్. అండ్ స్పెషలీ సైక్ సిద్ధార్థ్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ లుక్ నుంచి ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. టీజర్ ఓ సూపర్ ఉంది, ట్రైలర్ ఓ మై గాడ్ ఏంటి ఇలా ఉంది, సాంగ్ అబ్బా మేమందరం పడిపోయామండి. శ్రీనందు గారు, సో వీఆర్ సో ఎక్సైటెడ్. అండ్ 12th డిసెంబర్ కోసం మేమందరం కూడా మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మేము కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాము. సురేష్ ప్రొడక్షన్ ప్రెజెంట్ స్పిరిట్ మీడియా నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్పై నందు గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, వరుణ్ రెడ్డి గారి డైరెక్షన్లో, స్మరణ్ సాయి గారి మ్యూజిక్ డైరెక్షన్లో, కె ప్రకాష్ రెడ్డి గారు డిఓపిగా, ప్రతీక్ నూతి గారి ఎడిటింగ్స్లో 12th డిసెంబర్ సైక్ సిద్ధార్థ్ ఇస్ రెడీ టు రాక్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టీంని వేదిక మీదకి పిలిచేద్దాం. ముందుగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. రోహిత్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ డిఓపి కె ప్రకాష్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రోహిత్ గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు, వెల్కమ్. అండ్ స్మరణ్ సాయి గారు, ఏం సాంగ్ ఇచ్చారండి, అసలు మ్యూజిక్ అదరగొట్టేశారు. స్మరణ్ సాయి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేసేస్తూ ఉన్నాము. And now it's time to invite our gorgeous Yamini Bhaskar garu on the stage, please. ఈ December 12th శ్రీనందు గారు డెఫినెట్లీ సక్సెస్కి శ్రీకారం చుట్టబోతున్నారు అనేసి అర్థమవుతోంది. శ్రీనందు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. అండ్ సురేష్ బాబు గారిని సాదరంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. సింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, ఫోటో ఆప్. Thank you, channels. Sir, once again.
థ్యాంక్ యూ. అండ్ ముందుగా డిఓపి గారు, వాట్ ఆర్ ఫ్రేమ్స్ అండి. నిజంగా ప్రతి ఫ్రేమ్లో మేము నిజంగా ట్రావెల్ అవుతున్నాం, మా స్టోరీ జరుగుతుంది అనేసి అనిపించేస్తోంది. సో థ్యాంక్ యూ సో మచ్. ముందుగా డిఓపి ప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ డెబ్యూ నాది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫస్ట్ వరుణ్ రెడ్డికి చెప్పాలండి. నేను అది మేము షూట్ చేసినప్పుడు అసలు ఎలా పడితే అలా వెళ్ళిపోయేవాళ్ళం. సీన్ ఇది ఇది అనేసి చెప్పేశాడు. ఎట్లా అయితే అట్లా కెమెరా తిరిగేది, ఆయన ఎట్లా చెప్పడానికి అలా తిరిగేసేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం సారీ మాట్లాడడం కంగారు ఉంది, ఎక్కువ మాట్లాడాను, సారీ. ఓ ఎక్కువ మాట్లాడారా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి. సో ఐ వర్క్డ్ యాజ్ ద ఈపీ సినిమాకి. సో అదే చెప్పినట్టు ఇట్స్ డెబ్యూ. ఐఎమ్ యాక్చువల్లీ రైటర్. సో టీంలో రైటింగ్ కోసం వచ్చాను. ఐ డెంట్ రైట్ ఫర్ దిస్ ఫిలిం, కానీ ద డైరెక్టర్ ఇస్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో హీ ఆస్క్ మీ హెల్ప్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం మేనేజ్ చేయడానికి. అండ్ ఫైనలీ దే ఆర్ కాలింగ్ మీ ద ఈపీ. సో ఐఎమ్ జస్ట్ ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు ఆల్ ద టెక్నీషియన్స్ హియర్. ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఆల్ దీస్ పీసెస్ టుగెదర్ అంతే. సో యా, ఇట్స్ బీన్ అ వెరీ ఫన్ రైడ్ అండ్ చాలా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ద ఆడియో అండ్ వీడియో కమింగ్ టుగెదర్ ఇస్ గివింగ్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ హ్యూజ్ cinematic experience for all the viewers. So I hope everyone comes to the theaters and enjoys the film. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hello, Andy. Thank you so much for coming. I didn't expect this day to start brilliantly like this. Thank you, Suresh sir, for coming. He's launched this song. It feels so great. I feel like the song's already made it when Suresh sir announced it. I'd like to I've never thanked Nandu bro. Yo, thank you so much. So me, Nandu Garu and Varun, we have been traveling with this project for at least maybe 3-4 years. You can expect a lot of cool music in this film, a little unconventional, కొద్దిగా different ఉంటుంది. But thank you so much. Looking forward. Please watch the film in theaters December 12th. Thank you so much. థ్యాంక్ యూ స్మరణ్ సాయి గారు. అండ్ మా ఎడిటర్ ప్రతీక్ గారు, 24 years old ప్రతీక్ గారు. 24 years old ప్రతిసారి అనాలా అండి. హాయ్ అండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ మెయిన్ ఎడిటర్. లైక్ ఇప్పటికి చాలా సినిమాలకి ట్రైలర్స్ కట్ చేశాను, బట్ యా, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ ద మెయిన్ ఎడిటర్ అండ్ ఐ షుడ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ వరుణ్ అండ్ నందన్న ఫర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ బ్రిలియంట్ ఆపర్చునిటీ. సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ యా, మీకు ట్రైలర్ చూసి ట్రైలర్ ఏమాత్రం నచ్చున్నా ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ December 12th అండ్ సినిమాని థియేటర్లో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యాక్టర్ సింహ గారు, ఇట్స్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ. నేను ట్రైలర్లో చూసుంటారు, నా పేరు సింహ, రేవంత్ క్యారెక్టర్ చేశా ఇన్ ద ఫిల్మ్. సో నాది రైటింగ్ అండ్ డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్. సో వరుణ్ రెడ్డి ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. స్క్రిప్ట్ నాకు యాజ్ ఏ ఫ్రెండ్గా, డైరెక్టర్గా, స్క్రీన్ రైటర్గా నాకు చెప్పాడు చాలా రోజుల క్రితం, వెన్ ఐ వాజ్ నాట్ ఆఫర్డ్ ద రోల్ అండ్ ఐ వాజ్ నాట్ థాట్ ఆఫ్. సో ఆ రోజు స్క్రిప్ట్ నేను విన్నాక ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్ జస్ట్ యాజ్ అన్ ఆడియన్స్. నేను చెప్పాను, నా దగ్గర అన్ని కోట్లుంటే నేను ప్రొడ్యూస్ చేసేవాడిని, డెఫినెట్లీ దాట్ ఐ కెన్ ప్రామిస్. సో ఆ ఎనర్జీ ఆ రోజు వాట్ ఐ సా ఇన్ ద స్క్రిప్ట్, ఓకే, ఐ కంప్లీట్లీ బిలీవ్డ్ యాజ్ మచ్ యాజ్ నందు గారు ఎంతైతే బిలీవ్ చేశారు, వరుణ్ ఎంతైతే బిలీవ్ చేశారు ఆ టైంలో, బిఫోర్ ఇట్ వెంట్ టు ప్రీ ప్రొడక్షన్ అండ్ ఆల్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద గైస్ హూ వాజ్ ఆస్ట్రక్ విత్ ద స్క్రిప్ట్, ఓకే. అండ్ దెన్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్లోకి వెళ్ళి అండ్ హౌ వాళ్ళ బ్లడ్, స్వెట్, సోల్, ఒక టీమ్ ఎఫర్ట్ అంతా పెట్టి చూసా దగ్గర నుంచి, డిఐ నుంచి, మ్యూజిక్ నుంచి, యునో ఎవ్రీ ఎడిట్ ఇన్పుట్ నుంచి
I was seeing all through the journey, and you feel it. అందరూ కొలాబరేటివ్గా గ్యారంటీ హిట్ కొట్టాలి ఈ సినిమాతో అని చెప్పి ఒక కసి ఉంది కదా, అది ఏ ఒక్కరోజు తగలేదు సార్. నైట్ 1 o'clock అయినా సరే, ఎవరైనా నో చెప్పినా, ఎక్కడి నుంచి అయినా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాకపోయినా, వీ నెవర్ లాస్ట్ హోప్. ఓకే, మనం ఇంకా బెటర్ ఎలా చేద్దాం, ఎలా బెటర్ చేద్దాం అని చెప్పి ఒక చాలా కసితో పనిచేశారు ఒక్కొక్కరు. ఓకే, దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ నందు గారు అండ్ వరుణ్ రెడ్డి. వీళ్ళిద్దరూ చాలా సపోర్టివ్గా నిల్చోవడం వల్ల ఎవ్రీబడి గేవ్ ద బెస్ట్, టాప్ బెస్ట్. మీరు మ్యూజిక్ వింటే మీకు అర్థమవుతుంది. ఓకే, ద వే ఇట్ కేమ్. అండ్ సినిమా చూసినప్పుడు ఎడిట్ కూడా మీరు చూస్తారు కదా, సౌండ్ డిజైన్తో పాటు యూ విల్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ వెరీ న్యూ ఇన్ ఎవ్రీ క్రాఫ్ట్. ఓకే, తెలుగు సినిమా ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ జానర్లోనే ఒక కొత్త చాప్టర్లా ఉంటుంది ఇది. యువర్ మేము అనుకున్నాం మీరు రీచ్ అయినట్టు. మాకైతే మేము ఎడిట్ ప్రివ్యూస్లో అన్నింటిలో వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ యువర్ రివ్యూస్ అండ్ హౌ యూ గోయింగ్ టు ఫీల్ వెన్ యూ వాచ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ 12th of December. So I feel privileged to be here, and then thank you Suresh Babu sir and Rana sir for presenting us and being so supportive. Thank you media for coming here. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సౌండ్ డిజైనర్స్ ఉదయ్ గారు అండ్ చతుర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఉదయ్ గారు అండ్ చతుర్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అలాగే నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ గార్జియస్ యామిని గారు. ఈరోజు వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. టీజర్ లాంచ్ నుంచి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ముందుగా ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సురేష్ సార్. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా నా ఫస్ట్ మూవీకి మీరే క్లాప్ కొట్టారు ఇక్కడే, కీచక మూవీకి. సో ఇండైరెక్ట్గా యు ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ మై లైఫ్ సార్, నా ఈ జర్నీలో. అండ్ అగైన్ నేను మా అందరికీ చెప్తూ ఉన్నాను, సిటీ మొత్తం పోస్టర్స్ పడడం వేరు, రామానాయుడులో మా సినిమా పోస్టర్ చూసి నేను వరుణ్ వీ లిటరలీ క్రైడ్ అనమాట అక్కడ నుంచి. అని డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ సార్. సో ట్రైలర్ తర్వాత టీజర్ కంటే ఇంకొక 10 times ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చింది మా అందరికీ. మీ అందరి రివ్యూస్ చూసి నాకు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసింది వీళ్ళందరినీ చూసి. సో సినిమా మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను చాలా ఇయర్స్ తర్వాత ఈ సాంగ్లో ట్రైలర్లో కంటే ఇక్కడ నేను చూసుకున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ. సినిమా కూడా మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ నందు ఫర్ ఆల్వేస్ బిన్ దేర్, ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ అలాట్ నందు అండ్ వరుణ్ ఆల్సో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ అలాట్. Thank you so much Yamini. And now it's time for our Psych Siddharth Srinandu garu. Thank you Andy. Very good morning to the press and media and Suresh Babu gariki very good morning sir. సాంగ్ లిరిక్ చాలా రెజొనేట్ చేస్తుంది నా లైఫ్కి, నా జర్నీకి. సాంగ్ లిరిక్స్ ఫస్ట్లీ కాసర్ల శ్యామ్ గారు రాశారు. థ్యాంక్ యూ కాసర్ల శ్యామ్ గారు ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్ సార్. కాసర్ల శ్యామ్ గారు మీ అందరికీ తెలిసిందే, మోస్ట్ మెమరబుల్ కమర్షియల్ హిట్స్ చాలామంది పెద్ద హీరోలకి ఇచ్చారు. అండ్ నేను చేసినటువంటి ఒక చిన్న చిత్రం సవారీలో కూడా నాకు నీ కన్నులు అనేటువంటి ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చారు. అండ్ ఐ థాట్ ఈ సినిమా ఖచ్చితంగా కాసర్ల శ్యామ్ గారు రాస్తే బాగుంటుంది అని చెప్పి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది అప్రోచ్ అవ్వడానికి కూడా ద రీజన్ బిహైండ్ వాజ్ సురేష్ సార్కి మేము ఫస్ట్ టైం ఎప్పుడైతే మూవీ చూపించడం జరిగిందో చాలా ప్రిసైజ్గా ఐ లవ్ ఎవ్రీథింగ్ అమ్మ, సెకండ్ హాఫ్లో వచ్చే ఈ సాంగ్ ఐ వాంటెడ్ అ లిటిల్ మోర్ పెప్ అండ్ ఎనర్జీ టు ఇట్. ఇస్ దెర్ అ వే దట్ వీ కెన్ రీడూ ద సాంగ్ అండ్ దెన్ గెట్ అన్ అదర్ ఎడిట్ అంటే దెన్ వీ క్విక్లీ గాట్ ఇన్ టు ఇట్. అండ్ సార్ ఆ ఇన్పుట్ మీరు ఆ రోజు ఇచ్చింది సార్, ఇట్ చేంజ్ ది ఎంటైర్ టోనాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ సార్. బికాస్ ఆ తర్వాత మనం రామానాయుడులో వేసిన ప్రతి ప్రివ్యూ షోకి దెర్ హ్యాస్ బిన్ 100% అప్లాస్. సో విచ్ ఇస్ వై సురేష్ ప్రొడక్షన్స్ ఇస్ అ లెజెండరీ బ్యానర్ అండ్ సురేష్ బాబు గారు ఫర్ అ రీజన్. వెరీ ప్రిసైజ్ స్నైపర్ షాట్ లెవెల్లో సురేష్ బాబు గారు హీ ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫైడ్ వేర్ వాజ్ ఇట్ డిప్పింగ్ ఇన్ ద ఫిలిం అని. చాలామంది చెప్తారు ఇంకేదో చేయాలమ్మా, ఇక్కడ ఏదో కావాలమ్మా, అది చెబితే యాజ్ అ టీమ్గా మాకు కూడా అర్థం కాదు, బట్ ఇది కావాలమ్మా, దీనికి ఇలాంటిది కావాలని. ఐ రిమెంబర్ సురేష్ సార్ ఫోన్ తీసి రామానాయుడు మెట్ల మీద నుంచి నడుచుకుంటూ రానాన్న వాళ్ళ జిమ్ వైపు వస్తుంటే సురేష్ సార్ ఫోన్ తీసి అది ఒక పాట అమ్మా, పాట ఏంటది అనుకుంటూ సార్ ఇలా అంటుంటే ఒక వర్డ్ ఏదో దొరికితే ఈ పాట సార్ అంటే ప్లే చేశాను, దిస్ వన్ ఇలాంటి వైబ్లో పాట కావాలని. సో స్నైపర్ షాట్ ప్రెసిషన్తో మాకు సురేష్ సార్ ఈ సజెషన్ ఇవ్వటం అండ్ ఇట్ బ్యూటిఫుల్లీ హెల్ప్డ్. ఆల్సో విత్ ద ఎడిట్ సురేష్ సార్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ బ్రిలియంట్. ఇట్ మేడ్ ద ఫిల్మ్ టు వేర్ ఇట్ ఈస్ టుడే. అండ్ సురేష్ సార్ని హీఈస్ లైక్ ది చిలిపి సీనియర్ ఆర్ చిలిపి హెచ్ఓడి ఫ్రమ్ అ బిగ్ యూనివర్సిటీ. సురేష్ ప్రొడక్షన్స్లో
మా నాటీ హెచ్ఓడి అనుకోవచ్చు. గిల్లుతారు సరదాగా ఏడిపించి, అంటే ఇన్ నాటీ వే సీనియర్ లాగా టీజ్ చేస్తారు, కానీ హీల్ గెట్ ద వర్క్ డన్. కె రాఘవేంద్రరావు గారికి షో వేశారు సార్. ఆ రోజు నాకైతే ప్యాక్ అయింది సార్. నేను ఐ వాజ్ స్వెట్టింగ్ ఇన్ మై ప్యాంట్స్ అండ్ షర్ట్ సార్, నా వల్ల కాలేదు. తర్వాత పలువురికి షో వేయటం జరిగింది. బట్ ఐ వాజ్ లైక్ సార్ రాఘవేంద్రరావు గారికి ఎందుకు అని షో అయిన తర్వాత అడిగాను. హీ సెడ్, నాన్న మీరు అప్రోచ్ అయినటువంటి విధానం వెరీ న్యూ ఏజ్ అండ్ జెన్జీ, కానీ స్ట్రక్చరల్లీ వేర్ ఇస్ ఇట్ స్టాండింగ్, వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్ అని చెప్పి ద లెజెండరీ రాఘవేంద్రరావు గారిని తీసుకొచ్చి, ఇట్స్ అ ప్రివిలేజ్ టు అస్. రాఘవేంద్రరావు గారికి కూడా థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ సచ్ టైం. ఒక 3 గంటలు మాతో టైం స్పెండ్ చేశారు ఆ రోజున వచ్చి. ఎడిట్ రూమ్లో కూర్చుని చూసి హీ లవ్డ్ ఇట్. మ్యూజిక్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు, మా అందరి పర్ఫార్మెన్సెస్ని అప్రిషియేట్ చేశారు. అండ్ అలా కొనసాగుతూ వచ్చింది. బట్ ఐ స్టిల్ హ్యావ్ అ పిక్చర్ విత్ సురేష్ బాబు గారు ద డే ఐ మెట్ సార్. పెళ్లి చూపులు సక్సెస్ మీట్ సార్, ఇదే స్టేజ్ మీద ఉన్నాం సార్. నేను ఆ లాస్ట్లో కూర్చుని ఉన్నాను సార్. నా పక్కన రీతు వర్మ కూర్చుని ఉన్నారు, తన పక్కన తరుణ్ భాస్కర్, మీరు, ఇటుపక్క విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అండ్ ఆల్. ఆ రోజు ఐ మేనిఫెస్టెడ్ సార్, ఒక రోజున నా సినిమా సురేష్ బాబు గారితో ఇదే స్టేజ్ మీద చేయాలని. ఐ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ సార్. 19 years అని చెప్పి మొన్న నేను ఎమోషనల్ అయ్యాను. చాలామంది దానికి కనెక్ట్ అయ్యి, అన్న మీకోసం నేను ఉన్నాను, మీకోసం మేము ఉన్నాము అని చెప్పి అన్నలు అక్కలు అందరూ నాకు మెసేజెస్ చేస్తున్నారు. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ. దీని అన్నిటికీ ఈ 19 ఏళ్ళ 1 year + 1 year + 1 year ఇలా 1 + 1 + 1 + 19 years వేసుకుంటే ఈక్వల్స్ టు సురేష్ బాబు గారు వచ్చి దానికి ఆన్సర్ పెట్టి టిక్ కొట్టారు. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్, ఐ ఓవ్ ఇట్ టు యూ సార్ ఫర్ ఎవర్. నేను కెరీర్లో ఎంత ముందుకు వెళ్తానో ఏంటో అని దేవుడి దయ సార్. ఎంత ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు యూ విల్ ఆల్వేస్ బీ స్పెషల్ సార్. నాట్ జస్ట్ అస్ బట్ హీస్ హెల్ప్డ్ మేడ్ హీరోస్ లాట్ ఆఫ్ దెమ్. నాని అన్న, అష్టాచమ్మ ఇక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి సినిమా సూపర్ హిట్ కొట్టారు. రాజ్ తరుణ్కి కూడా చేసినప్పుడు సురేష్ సార్ వాజ్ దేర్. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు మేము పెళ్లి చూపులు చేసాం, విజయ్ దేవరకొండ, రీతు వర్మ, తరుణ్ భాస్కర్, ఈ నగరానికి ఏమైంది, ఇలా కేర్ ఆఫ్ కంచర్పాలెం, సురేష్ ప్రొడక్షన్స్ ఇదే సంస్థ నుంచి బయటికి వచ్చింది. ఇలా ఎంతోమంది వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేని సమయంలో స్క్రాచ్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అలా పీక్లో నిల్చోబెట్టి ఆయన మాత్రం ఇలా వెనకాల నుంచి ఉంటారు. హీ డజంట్ టేక్ అ క్రెడిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్వేస్ పుషింగ్ ద యంగ్స్టర్స్. ఐ నో సార్, మేమే చెప్పక్కర్లే, యూ విల్ కీప్ డూయింగ్ దిస్. అ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మీడియా. నాకు ఒక ఫోటోగ్రాఫ్ ఉంది, లాన్లో దిగాను సురేష్ సార్తో డే 1 కలిసినప్పుడు. ముందు రోజు రాత్రి సురేష్ సార్ సినిమా చూశారు, నేను ఎక్కడో అమలాపురంలో ఉన్నా. రాత్రి 11:30కి కాల్, సురేష్ బాబు గారు అని వస్తుంది. శివరయ్య, నాకు అసలు అర్థం కావట్లేదు సార్ అంటే, వేర్ ఆర్ యూ మా అన్నారు. సార్ నేను అబద్ధం చెప్పా, హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పి. మీట్ మీ at 10 in the morning మా రామానాయుడు ఉన్నారు. ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, రేపు పొద్దున్న ఫ్లైట్లు ఉన్నాయా లేదా. అట్నుంచి పరిగెత్తుకుంటూ విశాఖపట్నంకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొచ్చా. నో డిస్కషన్, ఎంత ఖర్చు పెట్టావమ్మా సినిమాకి అన్నారు. నేను ఆనెస్ట్గా సురేష్ సార్ కళ్ళలో చూసి అబద్ధం చెప్పలేకపోయాను. ఎక్కువ రేట్ అడగచ్చు కదా అనుకున్నా, నా వల్ల కాలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పి సార్ కొంచెం దానికి వడ్డీలు అయ్యాయంటే, ఓకే మా, దిస్ ఇస్ ద అమౌంట్ వీఆర్ డూయింగ్ ఇట్, సైనింగ్ ఇట్ అంటే, నేను సార్ అంటే అయిపోయిందమ్మా, వీవ్ సైన్డ్ యూ, ఇట్స్ ఓవర్, చెక్ కాదు సార్ అంటే, నిజంగానే అంటే ఇప్పుడు ఎస్పీ బ్యానర్ ఉంటుందా సార్ నా బ్యానర్ పక్కన అని అడిగా. ఏంటమ్మా అలా అడుగుతావు, సురేష్ బాబు కొనేసాడు సినిమా, నువ్వు చెప్పుకో బయటికి వెళ్ళి అన్నారు. ఇంకా దట్ డే అసలు ఆ రోజంతా కూడా మా వల్ల కాలేదు. నేను అసలు ఇంటికి వెళ్ళి ఆనందం పంచుకోవడానికి మాటలు రావట్లేదు, తడబాటు ఉండింది. నా లైఫ్లో అంత జాయ్ని నింపారు సురేష్ సార్. ఈ సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్కి వచ్చిన రోజు నుంచి ఆ జాయ్లో బ్రతుకుతున్నాం, అదే జాయ్లో ప్రయాణం చేస్తున్నాం. అండ్ ఇదే బ్లాక్ బస్టర్ తర్వాత కూడా సాగుతుంది అని నమ్ముతున్నాను. అండ్ ఆల్సో స్పిరిట్ మీడియా నుంచి రానా అన్న, ఈ వైబ్కి రానా అన్న ఉండాలి. రానా దగ్గుబాటి, మా బల్లాల దేవుడు ఉండి నించుంటే, సార్ ఇట్స్ లైక్ అ బేబీ సార్, ఐ బీన్ సేయింగ్. ఒక చిన్న బేబీని మేము తయారు చేస్తే సురేష్ బాబు గారు, రానా అనేటువంటి ఫోర్సెస్ వచ్చి బాహుబలిలో అమరేంద్ర బాహుబలి అని ఎలా అయితే చెప్తారో అలా సైక్ సిద్ధార్థ అని చెప్పి ఎస్పీ అండ్ స్పిరిట్ వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫర్ ఎవర్ ఐ ఓ యూ సార్. అండ్ బిఫోర్ ఎండింగ్, ఈ సాంగ్లో ఉన్న లిరిక్ సురేష్ సార్తో ఉన్నటువంటి, రానాన్నతో ఉన్నటువంటి నా జర్నీకి చాలా సింక్ అవుతుంది. ఇప్పుడే చూస్తుంటే అనిపించింది, నా లైఫ్ నథింగ్ అనుకున్నానే, కానీ సంథింగ్ అవుతూ ఉందే నాకు, దుమ్ తక్కుం. సో నా లైఫ్ నథింగ్ అనుకున్నాను, ఇండస్ట్రీలో నా కెరీర్ లేదు, నథింగ్ అనుకున్నాను, కానీ సంథింగ్ అవుతూ ఉండింది. అండ్ ఆ సంథింగ్ అవ్వడానికి కారణమైనటువంటి ఎస్పీ బ్యానర్కి, స్పిరిట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ. అండ్ ఈ సాంగ్ని రాత్రి అంతా కూర్చుని, ఇట్ వాస్ అ సడన్ డెసిషన్ టు లాంచ్ ఇట్ సార్. స్పిరిట్ మీడియాలోంచి గౌతమ్ అని ఒక కుర్రాడు, హీ వర్క్డ్ డే అండ్ నైట్ అండ్ దెన్ హీ డెలివర్డ్ ఇట్. థ్యాంక్ యూ గౌతమ్. అండ్ స్పిరిట్ మీడియాలోంచి ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి గారు అండ్ మా శివ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డే అండ్ నైట్ సార్. రాత్రి 2ంటికి కూడా ప్రవీణ్ గారికి
టార్చర్ వెంకట్ సిద్ధారెడ్డి గారికి పాపం మెసేజ్లు పెడుతుంటే వాళ్ళు దే బీన్ ఆన్ నైట్ అంతా ఉన్నారు సార్. సో టు ది ఎంటైర్ ఎస్పీ టీమ్ అండ్ టు ది స్పిరిట్ టీమ్ థ్యాంక్ యూ సార్. సారీ ఇఫ్ ఐ టుక్ అ లాట్ మోర్ టైమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏం మాట్లాడేదమ్మా, అందరు చెప్పేశారుగా. ఓకే, స్పిరిట్లో తేజ అని దే యూస్ టు బి వన్ పర్సన్, ఈ యూస్ టు వర్క్ విత్ అస్. సో తను అన్నాడు సార్ ఒక సినిమా ఉంది మీరు చూస్తే బాగుంటుందని. ఆ రోజు ఐ ఆస్క్ దెమ్ టు కమ్ హోమ్, ఎక్కడ ఏం చూస్తాంలే ఇంటికి రండి చూస్తే చూస్తానని ఐ బ్రాట్ దెమ్. ఐ థింక్ యూ కేమ్ రైట్, యా, హీ అండ్ వరుణ్ అండ్ సమ్ అదర్ పీపుల్ దే ఆల్ కేమ్. ఒక సినిమా చూపెట్టారు, అంటే వాళ్ళు ఏదో ఆ సౌండ్ కావాలి ఈ సౌండ్ ఏదో ఒకటి ముందు చూపెట్టండి, ఏ ముందు సినిమా బాగుంటే మళ్ళీ తర్వాత ఈ 5.1 చూద్దామని చూశాను. దే డెఫినెట్లీ మేడ్ అ ఫిలిం విత్ అ టోటలీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే ఒక హై ఎనర్జీ ఫిలిం, ఇంతకుముందు చేయని విధంలో ఒక కామిక్ బుక్, దే రియలీ మేడ్ ఇట్ వెల్. అండ్ కొంచెం కొన్ని సీన్స్లో తెగనవ్వు వచ్చింది. అదేంటి ఆడ కొడతాను, బండకేసి కొడతాను, బండకేసి గుద్దుతాను, అవన్నీ బండకేసి గుద్దుతానని ఐ వాజ్ రియలీ లాఫింగ్. సో దెన్ ఐ సెడ్ గుడ్. అంటే వాట్ ఈస్ రియలీ గుడ్ ఇస్ నందు, పెళ్లి చూపులు అప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని. అండ్ ఆల్ ఆఫ్ అస్ try many things in life. Actually, at this time when Nandu said all this, in life, efforts never fail. And if you keep working, it will come. It's Adi, నేను ఫస్ట్ చదివింది, it's quite relevant today. నిన్న AVM సర్వనన్ గారు చనిపోయారు. AVM వాళ్ళ ప్రతి లెటర్ హెడ్ కింద రాస్తారు ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్. దట్ వాజ్ AVM చెట్టియార్ గారు's thing. These are all very sound people, and my condolences to the family. Saran gar passed away yesterday. We couldn't go because there was no flight. Rana ippudu akkade unnadu. So just like Nandu, Varun, this whole team, they really put in an effort. అంటే సినిమాని ప్యాషనెట్గా తీయాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళందరూ ఏంటి ఇంత రిస్క్ తీసుకుంటారు. మేము చాలా రిస్క్ చేసాం, బట్ ఆర్ లైఫ్ ఇప్పుడు చూస్తుంటే ద కైండ్ ఆఫ్ రిస్క్, ద కైండ్ ఆఫ్ థింగ్ దే పుట్ ఇన్, ఇట్స్ రియల్లీ, అంటే ఒక్కోసారి హ్యాపీనెస్ ఉంటుంది, ఒక్కోసారి భయం కూడా ఉంటుంది. ద వే దే గో అబౌట్ డూయింగ్ దీస్ థింగ్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ది ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్డ్ సో హార్డ్. చూపెట్టారు. నేను అందరికీ ఇలా రాజేంద్ర గారికి, మా ఫ్రెండ్స్కి ఎవరికే చూపెట్టేవాడిని, ఉంటే చెప్పండి అని. వాళ్ళందరూ మాటలిని చేయించి దే వర్క్డ్ హార్డ్, దే డిడ్ అ గుడ్ ప్రోడక్ట్, అ వెరీ డిఫరెంట్ ఫిలిం. అండ్ ఇప్పుడు నేను చాలా తక్కువ, నేను సినిమాలు కొనను మామూలుగా. ఆ పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఈ సినిమా అంటే ఐ కుడ్ సీ అ స్పెషల్ ఎఫర్ట్ ఇన్ ద ఫిల్మ్ మేకర్స్ దేర్. దట్ స్పెషల్ ఎఫర్ట్ needs to be supported. Like this, there are a lot of people, and whoever needs to be supported, and if they have the right attitude, we are always there to help and support them. ఇప్పుడు నందువే హీరో ఆ సినిమాకి, తనే ప్రొడ్యూసరు, తనే పొద్దున్న అడిగాను ఎలా తీసారా ఈ బడ్జెట్లో అంటే, సార్ నేను పొద్దునే లేచి ఆ టిఫిన్ వాళ్ళన్నీ పట్టుకొచ్చి he did everything, picking up the actors దగ్గర నుంచి టిఫిన్లు రెడీ లొకేషన్లో చేసుకునేదానికి. అంటే యాజ్ అన్ యాక్టర్ హీ వాజ్ డూయింగ్ ప్రొడక్షన్ మేనేజర్స్ జాబ్, ప్రొడ్యూసర్స్ జాబ్, డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. రియలీ గుడ్ మ్యాన్, రియలీ గుడ్. అండ్ దెన్ మేకింగ్ అ ఫిల్మ్, అండ్ దెన్ ఆ సినిమా చూస్తే బాగా తీశారు. ఇట్స్ నాట్ దట్ దే కాంప్రమైజ్డ్ ఎనీవేర్, దే మేడ్ వాట్ దే వాంటెడ్. దట్ ఫ్రెండ్ ఆల్సో రియలీ డిడ్. ఏంటి కొంచెం వెయిట్ తగ్గిపోయావు కొంచెం. దే ఆల్ డిడ్ వెరీ వెరీ రియల్ ఫిల్మ్, అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. All of you, your music is good, Sai. Edit, Pratik, nice. Yeah, all the best, Amma. All the best. Sound, yeah. See, look at the detail. మా సినిమాలకు సౌండ్ డిజైనర్స్ ఉంటారు, మేమే చేసేసుకుంటాం. వీళ్ళు సౌండ్ డిజైనర్లు పెట్టారు అందరూ. డామ్ గుడ్. సో ఇట్స్ రియలీ నైస్ అమ్మా. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే దెల్ బి అనదర్ new film production house, a new actor. He's already not a new actor, but a successful team coming into town. All the best. Thank you all. Thank you. Thank you, sir. Thank you so much for your huge support. Prakash, this boy has also done extremely good work. Very, very interesting. బాగా చేశాడు. I was very. The whole film was made with a nice perspective. Damn good. All the best. Thank you, sir. Thank you for your time, sir. Yeah, thank you. Thank you so much, sir. Thank you. Yes, sir. Any question anybody wants to ask, please ask him. Yeah,
సురేష్ బాబు గారు అండ్ నందు గారు, అడుగు, యామిని అడిగేసి గారు, చెప్పేస్తా. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మిగతా వాళ్ళందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్స్ టేక్ క్యూ అని. జస్ట్ అంటే సార్ మీరు మంచి సినిమాలను ఎంకరేజ్ చేయడం మీ వృత్తి. మీరు చెప్పమ్మా, పర్లేదు. కూర్చోండి సార్, కూర్చోండి. అబ్బో కూర్చుంటే చాలాసేపు వేస్తారు. మంచి సినిమాలని తీస్తారు, మంచి సినిమాలను ఎంకరేజ్ చేస్తారు, అది మీ వృత్తి సార్. అలాంటిది ఒక సినిమాకి ఇష్యూ వస్తే కూడా దాన్ని సాల్వ్ చేయటం మీ ప్రవృత్తి. ఇప్పుడు ఆన్ గోయింగ్ డిస్ప్యూట్ ఒకటి అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎంకరేజ్ చేయలేదు. ఏంటి సార్ అది సాల్వ్ చేయడానికి మీ వైపు నుంచి, అంటే మీరు కనుక ఇన్వాల్వ్ అయితే అది సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు. వాట్ ఎవర్, అందుకని లేట్ అయింది. Yeah. ఐ వాస్ డూయింగ్ సంథింగ్. Yes, sir. ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. అంటే ఎరోస్తో మీకున్న డీలింగ్ అనేది ఈ కంప్లీట్గా సాల్వ్ అవ్వడానికి అంటే ఏంటి సార్, అంటే మీ కాదమ్మా, సి దోస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, దే షుడ్ నాట్ బి డిస్కస్డ్ ఇన్ ది ఓపెన్. సి అన్ఫార్చునేట్గా ద బిజినెస్ పార్ట్ ఈస్ గోయింగ్ టూ మచ్ టు ద స్ట్రీట్. ప్రతి ఒక్కడు ఈ ప్రాబ్లం అంట, ఇంత డబ్బులు అంట, అవన్నీ ఎందుకు? ఆడియన్స్ హ్యాస్ టు వాచ్ ఎ ఫిల్మ్, దట్స్ వై వి గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. అది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంతకు ముందు కూడా మా ల్యాబులు ఉన్నప్పుడు ఉండేవి, వీటికి కూడా ఉంటాయి. ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ఎర్లియర్ ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్, ఇట్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. అంటే ఈ రోజుకి అది సాల్వ్ అయ్యి అవుతుందా అని చెప్పి వి విష్ ఇట్ గెట్ సార్టెడ్. ఓకే, రైట్ సార్. డన్ సార్. అంటే మీరు జనరేషన్ మారుతుంది కదా, మీరు కూడా మారిపోతున్నారు అసలుకి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ దట్. అడగడు. అదే సార్, అసలు అంటే ఈ బ్యానర్లు ఇలాంటి సినిమాలు అసలు ఎక్స్పెక్ట్ చేయము అబ్బాయి, ఎందుకంటే ఒక థాట్తో ఉంటారు. కాకపోతే మీరు మారిపోయి మొత్తం కూడా ఇలాంటి ఎలా సార్ అప్డేట్ ఇలా ఇది కొత్త వాళ్ళతో? అంటే ఇప్పుడు వీఆర్ ఇన్ ద, నాకేంటంటే పర్సనల్లీ ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫిలిమ్స్. ఒక సినిమా చూస్తే నాకు నచ్చుతుందా నచ్చటం లేదా, ఇది రిలీజ్ కాకముందు చూడాలా, రివ్యూలు రాకముందు చూడాలా, అది చూస్తే నాకు నచ్చిందా నచ్చలేదా, అలానే చూసి నేను డిసైడ్ చేస్తాను. ఇప్పుడు పెళ్లి చూపులు చూసా, అది చాలా ఆఫీసులకి వెళ్ళింది, ఆ కథ కూడా నాకు తెలుసు, చాలామంది రిజెక్ట్ చేశారు. క్యాజువల్గా తరుణ్ ఒక రోజు వచ్చి ట్రైలర్ చూపెట్టాడు, అవి షాక్, అమ్మ ఇదైతే చాలా బాగుంది అనుకున్నాను. చూసి తర్వాత సినిమా చూసి తీసుకున్నాం. కేర్ ఆఫ్ కంచరపాలెం ఇదే థియేటర్లో మా వెంకట సిద్ధారెడ్డి సార్ ఓ సినిమా బాగుంది సార్ వెళ్ళి చూడండి సార్ అంటే చూశాను, బాగుండింది. లైక్ దట్ దీస్ పీపుల్ దే మేడ్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం, బాగుంది, చూశాను. ఇప్పుడు వీ విష్ ఇట్ రన్స్ యాజ్ వెల్ యాజ్ ఇట్ హ్యాస్ టు రన్, దట్స్ ఆల్. చాలా తక్కువ టైం ఉంది కదా, మరి ఇప్పుడు మీరు ఎలా చేయబోతున్నారు? అంటే ప్రమోషన్స్కి వీళ్ళకి ఎలా హెల్పింగ్ ఏంటి అసలు? అంటే మనం వాళ్ళే చేసుకుంటారు మా ప్రమోషన్స్, ట్రైలర్ వాళ్ళే కట్ చేస్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. సి times are changing. See, the window of cinema is reducing, different platforms have come. They have made a good film. The director Varun also has done, they've done a very different kind of product. Wacky style of filmmaking, which is not seen regularly, దీంట్లో ఉంటుంది. అది సూనర్ మెనీ ఫిల్మ్స్ విల్ కమ్ లైక్ దట్. సో అందుకని సార్ ఆల్సో ఇఫ్ ఐ మై ఆన్సర్, ఐమ్ సారీ టు ఇంటరప్ట్, ఎలా సపోర్ట్ చేస్తారన్నారు కదా సార్. నిన్న రాత్రి 2:00కి తీసుకున్న డెసిషన్ సార్. నేను ఒక హీరోగా, నేను చాలా చిన్నవాడిని, ఇంత పెద్ద సంస్థకి నేను రాత్రి 2ంటికి డెసిషన్ తీసుకుని మా ప్రొడక్షన్ గ్రూప్లో పెట్టి నాకు రేపు ప్రెస్ మీట్ కావాలి ప్లీజ్ అని ఒక మాట అంటే, సురేష్ సార్కి రాత్రి 2ంటికి అంటే కన్ఫర్మ్ చేసి, సురేష్ సార్ స్కెడ్యూల్ ఏదో తెలీదు కానీ సో రాత్రి నేను 2కి తీసుకున్న డెసిషన్ మొత్తం టీం అందరు ఎలా అయినాయి, ఈ టైంకి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, అంతకు మించిన సపోర్ట్ ఇంకేం అక్కర్లేదు. సో యా, దట్స్ ద సపోర్ట్ సురేష్ బాబు గారు అండ్ రానా అన్నారు గివింగ్ అస్. ఆడియన్స్ థియేటర్ రావడానికి ఈ మధ్య కొంతమంది అంటే నిర్మాతలు టికెట్ రేట్స్ కొద్దిగా తగ్గించుకొని ఆడియన్స్ రావడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ఏమన్నా ప్లానింగ్ ఎట్లా థియేటర్ రావడానికి? మా జగదీష్ వాళ్ళు కూర్చొని దిల్ డిసైడ్ వాట్ దిల్ డూ ఫర్ దిస్ థింగ్. సి దిస్ ఇస్ యంగ్స్టర్స్కి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్. యూ వాంట్ హ్యావ్ అ గుడ్ వైబ్ ఇన్ ద థియేటర్ అంటే గో, యుల్ హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫ్రెండ్స్. సార్ మీరు ఫస్ట్ నుంచి అందుబాటు ధరలోనే ఆడియన్స్కి టికెట్ రేట్ అనేది ఉండాలి అనేది ఫస్ట్ నుంచి మీరు అదే థాట్లో ఉంటారు సార్. ఆల్వేస్. ఇప్పుడున్న జరుగుతున్న సినారియోకి కూడా మళ్ళీ మనం దాన్ని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందంటారు. సి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఒక థియేటర్ ఉండే రియల్ ఎస్టేట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో ఎవ్రీ వన్ ఇస్ ఇన్ దట్ ఫ్లక్స్. వీ డోంట్ గెట్ ఎనీ డిస్కౌంట్స్. ఇది మాకు సబ్సిడీలు ఉండవు, పవర్ సబ్సిడీ ఉండదు, ట్యాక్స్ సబ్సిడీ ఉండదు. థియేటర్ వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి కదా. నౌ హౌ విల్ హీ సర్వైవ్? ఇన్ ద లాస్ట్ 10 or 15 or 20 years 6,000 థియేటర్స్ మూసేశారంట ఇండియాలో, సింగిల్ స్క్రీన్స్.
లక్కీలీ మల్టీప్లెక్సెస్ కొన్ని వచ్చినాయి, కొంచెం సర్వైవ్ అవుతున్నాయి, కానీ దిస్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బీ దేర్. వై గో వాచ్ ఇన్ యువర్ ఓన్ ఓటీటీ, వాచ్ ఇన్ శాటిలైట్ అంటున్నారు. దే ఇస్ నో ఒక్క క్లియర్ ఆన్సర్ అనేది ఏమి ఉండదు. పెద్ద సినిమాల వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టినాక వాళ్ళకి మాకు ఇంత తక్కువ రేట్ అయితే మాకు ఎప్పుడు వర్కౌట్ అవుతుందని వాళ్ళ ఫీలింగ్. వీ వాంట్ మేక్ లైక్ దిస్. అందుకనే ఐ థింక్ నౌ ఐ థింక్ ఆల్ ద మల్టీప్లెక్సెస్ ఏదో ట్యూస్డేస్ యూ హ్యావ్ లెసర్ రేట్స్, దే డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. డిఫరెంట్ పీపుల్ విల్ ట్రై. మనం గవర్నమెంట్ని ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ అడుగుతున్నాం. దట్ దే షుడ్ గివ్. ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ ఇచ్చేస్తే ఇట్ బికమ్స్, అంటే అప్పుడు ఆడియన్స్ మైండ్లో ఇదేదో తక్కువ రేట్ చేశాడనే ఫీలింగ్ ఉండకుండా the pricing strategy will be much more easier to execute. If the government says you fix an upper limit of say 200, 250, whatever, but keep the lower limit to my wish. If I want to do free, I'll do free. If I want to do 10%, 20%, then that's a better option, is my personal feeling. సురేష్ బాబు గారు, సార్ సురేష్ ప్రొడక్షన్స్లో సినిమా అంటే ఫ్యామిలీ డ్రామా కానీ కంప్లీట్గా కుటుంబ సమేతంగా, గతంలో చూసుకుంటే కుటుంబ సమేతంగా ఇంటిళ్ళ పాతి చూసే సినిమా గతంలో పోల్చుకుంటే. ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఈ సినిమా మీరు ఎలా ఒప్పుకున్నారు, అసలు సురేష్ బాబు గారు ఈ సినిమా తీసుకున్నారంటేనే ఫస్ట్ సర్ప్రైజ్. ఎలా యాక్సెప్ట్, మీకు ఎలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా? తర్వాత ఇది సురేష్ ప్రొడక్షన్లో తీసుకున్నారా, స్పిరిట్ మీడియా తీసుకున్నారా? స్పిరిట్ మీడియా వాళ్ళు తీసుకున్నారు. నందు సెట్ సార్ నాకు సురేష్ ప్రొడక్షన్స్ కావాలి సార్ అని అడిగారు. అంటే సార్ ఫస్ట్ ఫిల్మ్కి నా బ్యానర్ పక్కన ఎస్పీ ఉంటే నాకు లైఫ్ లాంగ్ అండ్ ఐ డోంట్, ఇప్పుడు దానికి అది ఆ బ్రాండ్కి వాల్యూ, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆల్ దట్. సి దే వాంటెడ్ ఇట్, వాట్ విల్ ఐ లూజ్? దే ఆర్ హ్యాపీ ఇఫ్ దే గెట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద ఇష్యూ ఎంత మనం ఏదోతో ఎవ్రీథింగ్ ఇస్. నందు సార్, నందు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చిందంట, ఆ సినిమా కమిట్ అయిపోయామని అంటున్నారు. ఫోన్ వచ్చిన మాట వాస్తవం సార్, కమిట్ ఇంకా అవ్వలేదు సార్. పక్కనేనా సాధన? ఈసారి ఎప్పుడైనా నేను కమిట్ చేస్తాను సార్కి ఫర్ ఎవర్ సార్. ఇక్కడ నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ లేదు అనడానికి లేదు, నాకు రామానాయుడు అనేది ఇంకా నా ఇల్లుగా మారిపోయింది. గత 2 నెలలుగా ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 2-3 గంటలకి తప్ప ఇంటికి వెళ్ళి రావడం తప్ప నాకు రామానాయుడే నా ఇల్లు అయిపోయింది, స్టూడియోస్. బట్ ట్రైలర్ లాంచ్ అయినా నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ఒక 5-6 గంటల్లోపే ఒక ఫోన్ వచ్చింది ఒక సంస్థ నుంచి, కానీ ఇంకా కమిట్మెంట్ ఏం లేదు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా అంటే ఈ మనం ఒక పర్టికులర్ కమ్యూనిటీస్ని వీటిని ఫిగర్ అవుట్ చేసి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొందరి మనోభావాలు దెబ్బతింటుంటాయి. లాస్ట్ టైం అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు కూడా జరిగింది, మళ్ళీ మీరు సిద్ధార్థ రెడ్డి అంటున్నారు. సో అస్సలు ఎవ్వరి మనోభావాలు దెబ్బతినేటువంటిగా ఎటువంటిది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా దీన్ని వాళ్ళు ఓనప్ చేసుకుని అందరూ కూడా దాన్ని ఒక పై స్థాయిలో చూసేలాగే ఉంటుంది కాంటెంట్. సినిమా ఎండ్ అయ్యే టైంకి ఇంకో వైపులో ఎండ్ అవుతుంది. మీరు టీజర్, మా ప్రమోషన్స్ కూడా చూస్తే టీజర్ వదిలిన విధానానికి ట్రైలర్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ట్రైలర్కి ఈ సాంగ్కి చూస్తే చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. అదేంటి అంత సైక్గా వదిలిన ట్రైలర్కి ఇలాంటి ఒక లవ్లీ సాంగ్ ఏంటని. దట్స్ ద ఆర్క్ ఆఫ్ ద ఎంటైర్ ఫిలిం సార్. సో ఫైనల్లీ బయటికి వచ్చేటప్పుడు అందరూ మనస్ఫూర్తిగా మంచి స్మైల్తో బయటికి వస్తారు. ఎటువంటి మనోభావాలు అయితే దెబ్బతినో, ప్రామిస్. సార్ సురేష్ బాబు గారు, యాక్చువల్గా అంటే ఇప్పుడు రెగ్యులర్గా కొంతమంది ప్రొడ్యూసర్స్ సరిగా చేయట్లేదని ఒక ఆర్గనైజేషన్ సపరేట్ పెట్టుకొని కూడా సినిమాలు చేస్తూ, అంటే అనవసరంగా బడ్జెట్స్ పెంచుకుంటూ సినిమాని మళ్ళీ టికెట్ రేట్ పెంచి, అంటే సినిమాకి రావాలనుకున్న ఆడియన్స్ని దూరం చేస్తున్నారనే ఒక ఇది కూడా ఉంది సార్. దానివల్లే ఇప్పుడు రీసెంట్గా ఒక అతన్ని అరెస్ట్ చేయడం పైరసీ మీద ఇదంతా చేసి, అంటే అతన్ని కూడా హీరో చేసే అంత థాట్ ప్రాసెస్కి ఆడియన్స్ని జనాలను తీసుకెళ్ళారు సార్. అంటే ఒక ఇండస్ట్రీ మీద లక్షలాది మంది బతుకుతున్నప్పుడు ఇలా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడం అనేది ఈ మధ్య ఎక్కువైంది సార్. అంటే ఒక ఇన్ని సంవత్సరాల నుంచి, ఒక 50 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్న ఆర్గనైజర్గా, అంటే ఒక ప్రొడక్షన్ ఇదిగా మీరు ఈ పరిణామాల గురించి ఏం చెప్తారు సార్? అంటే నెక్స్ట్ జనరేషన్ కానీ ఇండస్ట్రీ మనుగడ అనేది కొనసాగాలంటే. అంటే I don't know whether I'm saying the right thing or not. ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ ఆర్ పర్మనెంట్. నా చిన్నప్పుడే ఇండిసిప్లిన్ ఎక్కువైపోయింది, ఆర్టిస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది we used to hear. It's not that it's new. The people who are relatively disciplined, people who are creatively better,
will stay longer in the industry. People who are indisciplined, inefficient, and who are not creative enough will not stay long in the industry. As simple as that. That's all. అది కాన్స్టెంట్గా ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఎక్కువ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంటుంది, అప్పుడు కొంచెం తక్కువ మీడియా రిపోర్ట్ చేసేది. బట్ దిస్ ఇస్ దేర్. నా చిన్నప్పుడు నేను ఆ యాక్ట్రెస్ అంత ఎక్కువ తీసుకుంటుందంట, ఈ ప్రొడ్యూసర్ అంత ఇచ్చేస్తున్నాడంట, వాళ్ళు అసలు చూడు ఎలా భోజనాలు పెట్టేస్తున్నారు, వాళ్ళు ఎన్ని వేస్టులు చేసేస్తున్నారు, అన్నీ చెప్పేవాళ్ళు, అన్నీ వినేవాళ్ళం. అమ్మో ఇదే ఇదే అనుకునేవాళ్ళం. యూ డూ ఇట్ ఇన్ యువర్ స్టైల్, యూ కంటిన్యూస్లీ డూ సంథింగ్. ఇప్పుడు ఏవిఎం ఉంది, దే మేడ్ ఫిల్మ్స్ ఫర్ 60-70 years. వీఆర్ దేర్, వీఆర్ మేకింగ్ ఫర్ 65 years. Arvind Garu is there, we are making for 40-50 years. Then some of us who are doing in a very disciplined way will last for a longer time. People with indiscipline will come and they'll go. But అది చేయకూడదని చెప్పడానికి మీరెవరు? అతనికి ఇష్టం, అతనికి కావాల్సినట్టు అతను చేసుకుంటాడు. దట్స్ ఆల్. యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. మనం అందరు రూల్స్ పెట్టి చేయటం అనేది జరగవు. సార్ అదే అఖండ 2 గురించి అడుగుతున్నాను. అది ఈరోజు ఏమన్నా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా సార్? ఇవాళ కానీ రేపు కానీ ఎట్లా అవుతుందనే ఆశతో ఉన్నాం. ట్రయింగ్ ఆర్ బెస్ట్. ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్. అందరు చాలా మంది కష్టపడుతున్నారు దానికి. నేను కూడా మనస్ఫూర్తిగా ఇవాళే అవ్వాలి అని కోరుకుంటున్నాను. డిసెంబర్ అప్పుడు నేను వెళ్ళిపోయి రాత్రి షో చూసుకుని జైబాలయ అని చెప్పి ఎంజాయ్ చేస్తాను షోని. దానమ్మా ఓకే. సురేష్ బాబు గారు, అంటే సార్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అంటే మీరు సినిమా తీసుకున్నప్పుడు చూడక్కర్లేదు, అంటే మీరు ప్రొడక్షన్ హౌస్ నందు గారు అని చెప్పాల్సిన ఇది ఉండదు. మీరు ప్రతి సీను గుర్తుపెట్టుకుని చెప్తున్నారు మూవీలో ఏ సీన్ కామెడీగా ఉంది, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది అని. బట్ వైల్ కంప్లీట్ వాచింగ్ ద ట్రైలర్ అండ్ ఆల్ కొన్ని డైలాగ్స్ ఎలా ఉన్నా కంప్లీట్ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం అని మీకు అనిపించిందా వెన్ యూ టుక్ ఇట్ అవుట్? అంటే వాట్ ఈస్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం, వాట్ ఈస్ నాట్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం, ఇస్ అ వెరీ థిన్ లైన్. I don't know whether I should tell it or not. నేను ప్రేమించుకున్నారా తీస్తే మా వైఫ్ నన్ను తిట్టింది, ఇదేంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, అసలు మీరు అందరు చెడగొట్టేస్తున్నారు మనుషుల్ని. ఏంటి ఏమైందంటే ఆ అబ్బాయి హీరో చూడు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో నుంచి పిక్కొని వెళ్ళిపోయాడు, అసలు ఇలాంటి సినిమాలు తీస్తే అసలు మీరు ఇంకా సొసైటీ ఏమైపోతుంది, మీ ఇంట్లో ఎవరైనా వచ్చి అలా చేస్తే ఏమవుతుంది అని తిట్టారు. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ట్రూ. సో ఎవ్రీబడి హ్యాస్ అ లైన్ దట్ దే ఆర్ డ్రాయింగ్, వాట్ ఈస్ రైట్. అంటే నేను చిన్నప్పుడు విశ్వనాథ్ గారు ఏంటండి ఫైట్లు శబ్దాలు, నేను ఫైట్ లేకుండా ఎలా చూస్తారండి అని. సో దీస్ లైన్స్ ఆర్ డ్రాయింగ్. వేర్ ఆర్ దీస్ లైన్స్ టుడే వీ రియలీ డోంట్ నో. సో వాట్ ఈస్ హోల్సమ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు సంక్రాంతి మొన్న టీవీలో వస్తూ ఉండింది, అసలు అది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్ లాగా ఉంటుంది. నా అలాంటి చేయగలమా చేయలేమా ఐ డోంట్ నో రియల్లీ. బట్ ఐఎమ్ షూర్ దే విల్ బీ సమ్ ఫిల్మ్ మేకర్ హూ ఈస్ కాన్షియస్ అబౌట్ ఇట్ and makes it. And today's society is segmented. మీరు ఓటీటీలో చూస్తున్నా వాడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. మనం ఏంటంటే వాట్ ఈస్ మెన్షన్డ్ వీ డోంట్ వాంట్ టు టేక్. ఇందాక యూ స్పోక్ అబౌట్ దట్ పర్సన్, అతను హూఎవర్ పైరసీ. జనానికి కోపం, టికెట్ల రేట్లు ఎక్కువైనాయి కాబట్టే వాళ్ళు పైరసీ చూస్తున్నారు అండ్ దే ఆర్ సపోర్టింగ్ హిమ్. దట్స్ ఇట్. దట్ కీప్ దట్ అసైడ్. What is important is your data is getting stolen. Are you worried about that or not? That's all. Now then it's your wish, మీ ఇష్టం, మీరు వాట్ ఎవర్ యూ విష్ టు డూ. ఇప్పుడు సినిమాల ముందు సిగరెట్లు తాగకూడదని ప్రతి సినిమాకి రాస్తారు. మేబీ 1 small percentage might have stopped, but they don't do it. As human beings మనకు తెలుసు what is right, what is wrong, but we will just go ahead and try to put that కంప్లైంట్ ఆన్ సంబడి ఎల్స్. వాడు మంచి సినిమా అని చెప్పాడు, సురేష్ ప్రొడక్షన్ చూశాను, ఫ్యామిలీ అనుకున్నాను, కానీ దీంట్లో ఏదో ఇది ఉందంటే, అరే మీరు ట్రైలర్ చూశారు అది ఎలా ఉందని తెలుసు. ఐ సెడ్ ఇట్స్ ఎ యూత్ఫుల్ ఫిలిం, బట్ ఇట్ వాజ్ అ ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఇట్స్ అబౌట్ హౌ అ ఫాదర్ అండ్ సన్ అండ్ దట్ గర్ల్ స్టోరీ, ఆల్ ఆఫ్ దట్ ఈస్ దేర్. హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ, a girl who's ill-treated by her husband, how she runs away from that husband, comes to another place and meets this fellow who's also very vague, and their love story. So it has all those beats that a regular family film untadani, but the way they've shot it is very with a totally different perspective. Aa maatlo enni. So I don't know what is objectionable, what is not objectionable. Nak chala సో
ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్ కట్ చేశారు నందు గారు. ఆయన మ్యాడ్నెస్ అంతా నందునెస్లో చూపించారు. సో అంటే ట్రైలర్ చూసిన తర్వాత మీ క్యారెక్టర్ చూసి దేర్ వాజ్ ఎన్ ఆర్క్ ఇన్ ద ఫిల్మ్ ఇందాక నేను చెప్పినట్టు. సో అవును. మీకు అంటే ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్కి ఇక్కడి నుంచి మీరు చేయబోయే క్యారెక్టర్స్కి సైక్ సిద్ధార్థ్ ఎలాంటి చేంజ్ తీసుకొస్తారు? సో నేను ఒకటే అనుకున్నాను, ఈ సినిమా నన్ను చాలామంది అడిగారు, ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తే నీకు ఫ్యూచర్లో కూడా ఇలా మదర్ క్యారెక్టర్స్ వస్తాయా, అంటే నా ఏజ్ ఎంత అవన్నీ పక్కన పెడితే ఇలాంటి రోల్సే వస్తాయా, ఆర్ మళ్ళీ నీకు మంచి సినిమాలు వస్తాయా లేదని నన్ను చాలామంది అడిగారు. కానీ నేను అనుకున్నాను నార్మల్ రోల్స్ అందరూ చేస్తారు, ఇలాంటి రోల్స్ అందరూ చేయరు. దీని తర్వాత ఇలాంటి రోల్సే వచ్చినా మంచి స్టోరీ వస్తే ఐల్ డెఫినెట్లీ డూ ఇట్, రాకపోయినా పర్వాలేదు. సో మంచి కంటెంట్ ఉండి మంచి ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ డెఫినెట్లీ ఇలాంటిది వచ్చినా ఒక 10 సినిమాలు వచ్చినా ఐల్ డెఫినెట్లీ డూ ఇట్. థ్యాంక్ యూ. నందు గారు స్ట్రైట్. మ్యామ్ హాయ్. హాయ్ అండి. సాంగ్ చాలా బాగుంది, Thank you, ma'am. ట్రైలర్ టీజర్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. కాకపోతే ఏంటంటే సినిమాలో మీ క్యారెక్టరేషన్ చాలా సైక్గా ఉంది. అవును. వాజ్ వెరీ టఫ్ టు డైజెస్ట్. అంటే నార్మల్గా ఉన్న అబ్బాయిలకి ఇట్స్ వెరీ టఫ్ టు డైజెస్ట్. బట్ ఏ సీన్ పర్టికులర్గా చేస్తున్నప్పుడు ఇది కొంచెం ఓవర్ వెళ్తున్నామేమో అని అనుకున్నది ఏమైనా ఉందా? బికాజ్ రియల్ లైఫ్లో అంటే ఇక్కడ రాసుంది కదా మీలాంటి యువకుడి కథ అని, రియల్ లైఫ్లో అయితే ఇంత క్రేజీ ఇంత సైక్గా ఉంటారా లేదా అన్నది అయితే నాకు తెలీదు. అందరిలో ఉంటారు మ్యామ్. అగోండి మీ పక్కన ఉన్నటువంటి బ్రోనే చెప్తున్నారు, ఉంటారు. మనం బయటికి చూపించాం, మనకి ఒక సోషల్ ఇమేజ్ మనం పోర్ట్రే చేస్తుంటాం. ఐఎమ్ 100% షూర్ మీకు కూడా ఇంకొక ఇమేజ్ ఏదన్నా ఉండాలని ఉంటుంది, కానీ చాలా రెస్ట్రిక్షన్స్, సొసైటీ యొక్క బ్యాగేజ్ చాలా భయంగా ఉంటుంది మనందరికీ. సో ఆ భయాన్ వల్ల మనం పోర్ట్రే చేయం మ్యామ్. ప్రతి ఒక్క మనిషిలో సైక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్ ఇప్పుడు ఇక్కడ మీరు వస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయింది, మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, సైక్ వస్తుంది. ఆర్ ఇలా పలు రకాలుగా మనకి సందర్భాల్లో చాలా సందర్భాల్లో సైక్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది మ్యామ్. బట్ బికాస్ ఆఫ్ అవర్ సోషల్ ఇమేజ్ ఏం డ్యామేజ్ అవుతుందో, టార్నిష్ అవుతుందో అనేటువంటి భయంతో బయట పెట్టాం అంతే. ఈ క్యారెక్టర్ ఆ ఫిల్టర్ లేకుండా బిహేవ్ చేస్తాడు, అందుకే వీడు స్టాండ్అవుట్ అవుతాడు. మీరు డీజేటీలో చూసుకున్న మ్యామ్, తనకున్నటువంటి ఇన్సెక్యూరిటీస్ని చాలా ఓపెన్గా కామికల్గా చెప్తాడు. అది తన క్యారెక్టరైజేషన్, బయట అందరం అలా చెప్పలేం. సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కటి ఉంటుంది మనిషిలో. దాన్ని మీరు మీలాంటి యువకుడి కథ అన్నప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హిస్ బిహేవియర్, బట్ ఒక లవ్ ఫెయిలియర్ అవటం, ఆర్ మనం ఒక ఫ్రెండ్ని నమ్మి డబ్బులు పెట్టి ఒక బిజినెస్లో మోసపోయి బోలెడు మంది మోసపోయి ఉండొచ్చు కాక, ఆర్ ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి మన లైఫ్లోకి మన పార్ట్నర్ లైఫ్లోకి రావడం వల్ల మన లైఫ్ ఇంకా బెటర్ అవటం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ తన లైఫ్ సైకిల్లో జరిగే బీట్స్ అన్నీ రెగ్యులర్గా యువతులకి జరిగేటువంటి కథ కింద, కాబట్టి మేము వి కాయిన్డ్ ఇట్ యాజ్ మీలాంటి యువకుడి కథ. ఇట్ కెన్ బి మీలాంటి యువతి కథ కూడా. ఓకే. అంటే ఈ క్యారెక్టరేషన్లో మీ ఇన్పుట్ ఎంతవరకు ఉంది? అంటే లైక్ డైరెక్టర్ ఒకటి డిజైన్ చేసి వచ్చి ఉంటారు, బట్ సమ్ టైమ్స్ ఏంటి అని అంటే మెయిన్ లీడ్ చేసేవాళ్ళు హీరోస్ కొంతవరకు ఇన్పుట్ ఇస్తూ ఉంటారు. అలా మీరు ఏమైనా యాడ్ ఆన్ చేసినవి ఏమైనా ఉన్నాయా? మ్యామ్ ఐ వర్క్డ్ లైక్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ మ్యామ్. సో సార్ చెప్పారు కదా, నాట్ జస్ట్ ప్రొడక్షన్, నేను స్కెడ్యూల్ కూడా నేను వేసేవాడిని. ఏ సీన్ తర్వాత ఏ షూట్ చేయాలో వెళ్ళి డైరెక్టర్కి చెప్పి ఈ షూట్ చేస్తున్నాము అని చెప్పేవాడిని, మళ్ళీ వెళ్ళి యాక్టర్గా చేసేవాడిని. నా ఇన్పుట్ అంటే ఇట్ ఈస్ 99.99% డైరెక్టర్స్ మ్యామ్. ఎప్పుడు కూడా ఒక యాక్టర్ ఇన్పుట్స్ ప్రతి యాక్టర్ ఇస్తాడు, ఒక డెబ్యూటాంట్ కూడా. బికాజ్ చెప్పినట్టు మక్కి దించలేము. ఇట్స్ నాట్ మిమిక్రీ ఆర్ ఇమిటేషన్. సో డెఫినెట్లీ మన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్లో ఉన్నది ఒకటి వస్తుంది. వరుణ్లో ఉన్నటువంటి సైక్ని నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను, దాన్ని నా స్టైల్లో ఎలా ప్రజెంట్ చేశాను అనేది. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు మై డైరెక్టర్. ఇన్పుట్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, జరుగుతాయి. మేమిద్దరం చాలా సందర్భాల్లో మా ఇద్దరికి ఇట్స్ లైక్ అ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నాది వరుంది. కలిసే ఉంటాం, కలిసే కాపురం చేస్తాం. 10 రోజుల్లో ఒక రోజు రాత్రి కొట్టుకోమా చెప్పండి. అలా ఉంటాయి, చిన్న విషయాలకు ఉంటాయి తప్ప మ్యామ్. బట్ ది ఎంటైర్ క్రెడిట్ నేను 1% కూడా తీసుకోను నా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ మేకింగ్లో కానీ ఏదన్నా. ఐ ఎంబ్రేస్డ్ ఇట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా చేసినప్పుడు ఆ వ్యాకినెస్ని నేను ఎంబ్రేస్ చేశాను. అండ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా డిస్కషన్స్లో ఏవైతే సలహాలు అందరూ ఇస్తారో అలాంటి డిస్కషన్స్ మ్యామ్, అంతే. సురేష్ బాబు గారు సార్ నమస్తే. సార్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు అసలు ఆడియన్స్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూస్తున్నారు, ఏ సినిమాని హిట్ చేస్తున్నారు, ఏ సినిమాని చేయట్లేదు అన్నది క్లారిటీ అన్నది ఉండట్లేదు. బట్ ఒక సినిమాని మీరు జడ్జ్ చేసినప్పుడు ఓకే ఈ సినిమా జనాల్లోకి వెళ్తే బాగుంటుంది చూస్తారు అని మీ జడ్జ్మెంట్ ఎలా తీసుకుంటారు సార్? See, it has to all chemicals in your body. మనకు రియాక్షన్ ఉంటే దట్స్ ఆల్ ఇట్ విల్ వర్క్. దట్స్ ఇట్.
ఇఫ్ యూ సార్ ఒక ఫైనల్ క్వశ్చన్ సార్ డీజే టిల్లు మా ఇంట్లో మొత్తం కుటుంబ సమేతంగా చూశారు సార్. సో సార్ చెప్పినట్టు ఆ లైన్ అనేది ఏ ఫ్యామిలీకి వాళ్ళకు ఉంటుంది. సార్ కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? యా మీరు జడ్జ్మెంట్ చూసి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను అడుగుతున్నా, మీరు చూసి మీకు బాగా నచ్చి జనాల్లోకి వెళ్తే ఈ సినిమా బాగుంటుంది అనుకొని బట్ జనాల దగ్గర ఫెయిల్ అయిన సినిమా ఏమైనా ఉందా సార్? నాకు నచ్చి జనాల్లో ఫెయిల్ అయిందమ్మా చాలా తక్కువ, వెరీ వెరీ రేర్. ద ఫిల్మ్స్ దట్ ఐ లైక్ ఆల్వేస్ డూ వెల్ ప్రిడామినెంట్లీ. See, today's market is different. ఇప్పుడు మేము చేస్తే there is an OTT market, there's a digital market, there is this. ఇప్పుడు we expect the films to be bigger than what they are. But now you know that one window is shrinking, another window is opening up. So that way it's there. సార్ యంగ్ హీరోలు అందరూ వస్తున్నారు కదా, మన బ్యానర్ నుంచి అర్జున్ ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారు సార్? వాడు అమెరికాలో ఉన్నాడు, చదువుకుంటున్నాడమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద టైం సార్. థ్యాంక్ యూ all of you. థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. Thank you, and special thanks to our PROs Vamshi Shekhar, and event is wonderfully organized by UV Media. Ikkadiki vichesina media mitrulandariki once again thank you so much. 12th December, Psych Siddharth in theaters. And finally, this is me, Divyan Veshita, signing off.